శ్రీశైలం మల్లన్న భక్తులకు సైబర్ కేటుగాళ్లు వలవేశారు. దేవస్థానం పరిధిలో భక్తులకు వసతి గదులు కల్పిస్తామని జస్ట్ డయల్ యాప్ పేరుతో కూడా సైబర్ కేటుగాళ్లు భక్తులను మోసం చేస్తున్నారు. ఆన్లైన్ పేమెంట్ తీసుకుని భక్తుల నుంచి నగదు దోచుకుంటున్నారు. నకిలీ వెబ్సైట్ను నమ్మి మోసపోయిన భక్తులు పోలీసులను ఆశ్రయించారు. ఇలాంటి సైట్లపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. Manjara and I am from Mumbai. So along with me, my sister and my mother, we planned a trip to Srisalem. So we came yesterday at Hyderabad, and from Hyderabad, early morning yesterday, I was trying to search for a accommodation close to the temple. So I was told that Mallikarjun Sadan is around 200 meters from the temple. So I was tempted to book this Mallikarjun Sadan. So I inquired regarding the room charges. I was told that the room charges will be 1750 for AC room, and because 3 people are there, extra bed 300 rupees. So total 2050 rupees. So I asked for details regarding the payment, and I was given the details of bank. So all the bank detail, IFSC code, bank account number, everything has been provided, and then through GPay I have done a bank transfer and paid 4,100 rupees, 2,050 rupees charges and 2,050 rupees as a deposit, which will be refunded when I check out. So after that, when late evening we reach here at 6:30, we come to know when I go to the Mallikarjun Sadan counter that this is a total fraud and cheating. శ్రీశైలం మల్లన్న భక్తులకు సైబర్ కేటుగాళ్లు వలవేశారు. దేవస్థానం పరిధిలో భక్తులకు వసతి గదులు కల్పిస్తామని జస్ట్ డయల్ యాప్ పేరుతో సైబర్ కేటుగాళ్లు భక్తులను మోసం చేస్తున్నారు. ఆన్లైన్ పేమెంట్ తీసుకుని భక్తుల నుంచి నగదు దోచుకుంటున్నారు. నకిలీ వెబ్సైట్ను నమ్మి మోసపోయిన భక్తులు పోలీసులను ఆశ్రయించారు. ఇలాంటి సైట్లపై చర్యలు తీసుకోవాలని ప్రస్తుతం భక్తులు డిమాండ్ చేస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శివరాజ్ కుమార్ అందిస్తారు. శివరాజ్, చంద్ర శ్రీశైలం దేవస్థానంలో మరోసారి నకిలీ వెబ్సైట్లు కలకలం రేపాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా దేవస్థానానికి దగ్గరలో ఉండే రూమ్లను బుక్ చేసుకోవాలనే ఉద్దేశంతో బయట రాష్ట్రాల నుంచి ఇటు హైదరాబాద్ కావచ్చు, ముంబై, మిగతా రాష్ట్రాల ప్రజలు ఆన్లైన్ లో ఏదైతే కొన్ని సైట్లు ఉంటాయి ఆ సైట్లలో బుక్ చేసుకునేందుకు ప్రయత్నం చేశారు. ముఖ్యంగా హైదరాబాద్ అలాగే ముంబైకి చెందిన 2 వ్యక్తులు ఏదైతే దేవస్థానంకు దగ్గరలో ఉన్న మల్లికార్జున సదన్లో రూములు బుక్ చేసుకోవాలనే ఉద్దేశంతో ఏదైతే నకిలీ వెబ్సైట్ లో ఆన్లైన్ ద్వారా ఏదైతే మనీ ట్రాన్స్ఫర్ చేసి రూములు బుక్ చేసుకోవాలనే ఉద్దేశంతో దేవస్థానంకి వచ్చి ఏదైతే మల్లికార్జున సదన్ వాళ్ళకు వెళ్ళగా వాళ్ళు ఏదైతే దేవస్థానం తరఫున ఎలాంటి మీ బుకింగ్ లేదని చెప్పి వాళ్ళు చెప్పడంతో ఒక్కసారిగా వాళ్ళు అవాక్ కావడం జరిగింది. దాదాపు ఒక్కొక్క రూమ్ కు దాదాపు 5 నుంచి 6 వేలు చొప్పున అమౌంట్ డిపాజిట్ చేయించుకొని తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత ఎవరైతే ఫోన్ నంబర్ ఇచ్చారో ఆ ఫోన్ నంబర్లు పనిచేయలేదు. ముఖ్యంగా ఏదైతే దేవస్థానం అధికారులకు ఎవరైతే భక్తులు ఉన్నారో వారు ఫిర్యాదు చేయడం జరిగింది. ఏదైతే నకిలీ వెబ్సైట్ల పైన చర్యలు తీసుకోవాలని చెప్పి ఇటు ఏదైతే దేవస్థానం తరఫున కొన్ని చర్యలు తీసుకోవాలని చెప్పి వారు చెప్పడం జరిగింది. దీనిపైన ఇప్పుడు ఏదైతే స్థానిక పోలీసులకు కూడా ఏదైతే దేవస్థానం అధికారులు ఏదైతే ఈ వెబ్సైట్లు ఉన్నాయో ఆ వెబ్సైట్ల పైన చర్యలు తీసుకోవాలని చెప్పి ఇటు దేవస్థానం అధికారులు కూడా ఫిర్యాదు చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా నకిలీ టికెట్లు కలకలం రేపై గత నెలలో ఏదైతే భక్తుల నుంచి ఏదైతే స్పెషల్ దర్శనం కావచ్చు, స్పర్శ దర్శనం సంబంధించి టికెట్లు ఆన్లైన్ ద్వారా కొంతమంది విక్రయించడం జరిగింది. ఇప్పుడు ఏదైతే కాటేజ్లకు సంబంధించిన వ్యవహారం బయటికి రావడం, ఇప్పుడు ఏదైతే ఇటు తిరుమల తహరాలో విజిలెన్స్ ఏర్పాటు చేయాలని చెప్పి ఇటు భక్తులైతే కోరుతున్న పరిస్థితి. చందు. రైట్ శివరాజ్, థ్యాంక్ యూ.